ఐపీఎల్ 2025 సీజన్‌లో ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ఒక యువ ఆటగాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఒక్క మ్యాచ్‌తో దెబ్బకి ఊహించని విధంగా ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఎందుకంటే తను దగ్గరున్న టాలెంట్ మామూలు టాలెంట్ కాదు. 38 బంతుల్లో 100 పరుగులు చేయడం అంటే అది మామూలు విషయం అసలు కాదు. అతనికున్న ఏజ్‌కి గాని, అతనికున్న ఎక్స్‌పీరియన్స్‌కి గాని నెక్స్ట్ లెవెల్. అయితే ఇక వైభవ్ వెనకాలన ఉన్న యశస్వియే అసలు పాపం చిన్న పిల్లాడనుకుంటే, ఈ అబ్బాయి కన్నా చిన్న పిల్లోడనమాట. అయితే వైభవ్ సూర్య బీహార్‌కి చెందిన వ్యక్తి కదా! అయితే ఈ కుర్రాడిని వీవీఎస్ లక్ష్మణ్ మొదట గుర్తించాడు. అండర్ 19 వన్‌డే ఛాలెంజర్ టోర్నమెంట్‌లో టీమిండియా బి జట్టు తరఫున సూర్యవంశీ ఆడాడు. ఆ సమయంలో సూర్యవంశీ 36 పరుగులతో ఔట్ అయ్యాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక అదే సమయంలో టీమిండియా అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న లక్ష్మణ్ సూర్యవంశీ దగ్గరికి వెళ్లి, "అలా ఏడవకూడదు. నీ నుంచి టీమిండియా చాలా కోరుకుంటోందన్న. దానిపైన దృష్టి పెట్టు. క్రికెట్ ఎలాగా ఉండాలి, ఎలాగా ఆడాలి, అలాగే జట్టు కోసం నీ అవసరం ఏంటి, అది గుర్తించి రాణించు" అంటూ వైభవ్ సూర్యవంశీని ఓదార్చాడు. అలా అతనితో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాడు. అయితే ఇక ఆ ప్రోత్సాహంతో ఐపీఎల్ వరకు వచ్చాడనమాట. అయితే ఇక మొన్న మ్యాచ్ పూర్తయిన తర్వాత డగౌట్‌లో కూర్చున్న వైభవ్ సూర్యవంశీ చాలా బాధపడుతూ వీవీఎస్ లక్ష్మణ్‌ని తలుచుకుంటూ, "సార్, మీరు ఈ మ్యాచ్ చూసారని నేను అనుకుంటున్నాను. మీరిచ్చిన ప్రోత్సాహంతోనే నేను ఇంత గొప్పగా ఆడగలిగాను. అయితే ఇది కేవలం నా ఆరంభం మాత్రమే. మీరిచ్చే ప్రోత్సాహం ఇంకా చాలా నా దగ్గర ఉంది" అంటూ సోషల్ మీడియాలో తను ఒంటరిగా కూర్చున్న డగౌట్‌కి సంబంధించిన ఫోటోలు పెడుతూ వీవీఎస్ లక్ష్మణ్‌ని ట్యాగ్ చేస్తూ చెప్పాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.